ప్రీవియస్ లెక్చర్లో వెబ్ పేజెస్లో యాడ్ చేసే కంటెంట్ని స్ట్రక్చర్ చేయడానికి HTML టేబుల్స్ అండ్ లిస్ట్స్ని ఎలా యూస్ చేయాలో చూసాం. ఈ లెక్చర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటరాక్టివ్ అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ HTML ఫార్మ్స్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎనీ ర్యాండమ్ వెబ్సైట్, ఎవ్రీ వెబ్సైట్లో మీకు అట్లీస్ట్ వన్ ఫామ్ ఎలిమెంట్ అయినా కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ జీమెయిల్ సైన్ ఇన్ తీసుకుంటే ఇక్కడ మనం మన ఈమెయిల్ ఐడిని ఇన్పుట్ చేస్తున్నాం. సో సమ్ కైండ్ ఆఫ్ డేటా ఇన్పుట్ చేస్తున్నాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్. సో ఇలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ లైక్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఆర్ ఈవెన్ డేట్ అండ్ టైం ఎంటర్ చేయడానికి, డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్తో టెక్స్ట్ మెసేజెస్ ఎంటర్ చేయడానికి, మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చే డ్రాప్ డౌన్స్, చెక్ బాక్సెస్ ఆర్ ఈవెన్ సింపుల్ గూగుల్ సర్చ్ కూడా ఒక ఇన్పుట్ ఫీల్డే. అండ్ ఆల్ దీస్ ఆర్ అ టైప్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్స్. ఫామ్స్ అనేవి యూజర్స్కి డేటా ఇన్పుట్ చేయడానికి, మన వెబ్ అప్లికేషన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, అండ్ సర్వర్స్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడానికి, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బేసిక్ యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి లైక్ డేటా సబ్మిటింగ్ ఆర్ అకౌంట్ లాగిన్ అవ్వడానికి, ఇలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి HTML ఫామ్స్ అలౌ చేస్తాయి. సో ఫామ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాటిని యూజ్ చేయడానికి మోస్ట్ ఎఫెక్టివ్ వే ఏంటో చూద్దాం. సో కోడ్ ఎడిటర్లో నేను forms.html అని ఒక ఫైల్ క్రియేట్ చేసి టైటిల్ ఆఫ్ ద పేజ్ ఫామ్ ఎలిమెంట్స్ అని ఇచ్చాను. అండ్ ఐఎమ్ హ్యావింగ్ అ లైవ్ ప్రివ్యూ ఇక్కడ. సో ఫామ్ ఎలిమెంట్స్ అనేది టైటిల్ చేంజ్ అయింది. సో HTMLలో ఒక ఫామ్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఫామ్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. అండ్ అన్ని ఎలిమెంట్స్ లానే దీనికి కూడా ఒక ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్స్ లైక్ టెక్స్ట్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, బటన్స్ అన్నీ కూడా ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలోనే ఎన్క్లోజ్ అవుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఎన్క్లోజ్ చేస్తాం. ఫామ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ మోస్ట్ బేసిక్ ఎలిమెంట్ ఇన్పుట్ ఎలిమెంట్. సో ఇన్పుట్ ఎలిమెంట్ బై డిఫాల్ట్ అనేది టెక్స్ట్ ఇన్పుట్. అంటే యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకోవడానికి, యూజర్ డేటా ఎంటర్ చేయడానికి మనం ఒక స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీనికోసం మనం యూజ్ చేసే ట్యాగ్ ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేయగానే మనకి ఇక్కడ అవుట్పుట్లో ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అది ఫోకస్ అయ్యి ఒక ఫీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూజర్ డేటాని ఎంటర్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఒక వైడ్ ఎలిమెంట్. అంటే దీనికి ఎలాంటి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు అండ్ దీని లోపల ఎలాంటి చైల్డ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి ఉండదు. సో ఇన్పుట్ ఎలిమెంట్ ఈజ్ అ వైడ్ ఎలిమెంట్. సో ఇన్పుట్ ఎలిమెంట్లో బై డిఫాల్ట్ మనకు వచ్చేది టెక్స్ట్. అంటే ఇక్కడ మనం టెక్స్ట్ ఆర్ నంబర్స్, ఏదైనా క్యారెక్టర్స్ ఏవైనా ఎంటర్ చేయొచ్చు. బట్ ఒక రెస్ట్రిక్టెడ్ టైప్ ఆఫ్ డేటా అంటే ఓన్లీ నంబర్స్ ఆర్ ఓన్లీ టెక్స్ట్ ఆర్ ఓన్లీ ఈమెయిల్ ఇలాంటివి ఏమైనా ఎంటర్ చేయాలి అంటే మనం టైప్ అనే యాట్రిబ్యూట్ని ఇన్పుట్ ఫీల్డ్ లోపల యాడ్ చేయాలి. సో యాట్రిబ్యూట్స్ని మనం ఎప్పుడు కూడా ఓపెనింగ్ ట్యాగ్లో యాడ్ చేస్తాం. సో టైప్ అనే యాట్రిబ్యూట్ని యాడ్ చేసి ఎంటర్ నొక్కితే సో ఇక్కడ మీకు కనిపిస్తాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్. సో ఇన్పుట్ బటన్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, కలర్ ఇన్పుట్ తీసుకోవచ్చు, డేట్ ఇన్పుట్, టెక్స్ట్ ఇన్పుట్, ఈమెయిల్ ఇన్పుట్, నంబర్, పాస్వర్డ్ ఏదైనా కూడా. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్. అన్నిటిలో
డిఫాల్ట్ అండ్ బేసిక్ది టెక్స్ట్. సో మీరు విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తున్నట్టయితే మీరు ఇన్పుట్ అని క్లిక్ చేసి ఎంటర్ నొక్కగానే మీకు ఆటోమేటిక్గా టైప్ టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ యాడ్ అయిపోయి మీకు ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో టెక్స్ట్ అనేది ది మోస్ట్ కామన్. ఇది ఒక సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ దీంట్లో లైన్ బ్రేక్స్ అనేవి యాడ్ అవ్వవు. అంటే మనం దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా క్లిక్ చేసి ఎంటర్ నొక్కితే మనకి లైన్ బ్రేక్ యాడ్ అవ్వదు. సో ఇది ఓన్లీ సింగిల్ లైన్ టెక్స్ట్ ఫీల్డ్. సెకండ్ కామన్ ఇన్పుట్ ఎలిమెంట్ ఏంటి అంటే ఈమెయిల్. సో యూజువలీ మనం ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేస్తే ఆర్ అకౌంట్ లాగిన్ ఫామ్ ఆర్ సైన్ అప్ ఫామ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మన యూజర్ నేమ్ అడుగుతారు, దెన్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ అండ్ అప్పుడప్పుడు ఓటీపీ. సో ఇవి 4 మోస్ట్ కామన్ ఇన్పుట్ ఫీల్డ్స్. సో దాంట్లో ఫస్ట్ యూజర్ నేమ్కి టెక్స్ట్ యూజ్ చేయొచ్చు, ఈమెయిల్ ఐడికి టైప్ ఈమెయిల్. ఇక్కడ మీరు అవుట్పుట్లో చూస్తే టెక్స్ట్ అండ్ ఈమెయిల్కి మీకు అవుట్పుట్లో ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. బట్ ఫామ్ వ్యాలిడేషన్ చేసినప్పుడు ఈ టైప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో అదేంటో డీటెయిల్గా తర్వాత చూద్దాం. బట్ ఫర్ నౌ థర్డ్ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్ నంబర్. సో యూజువలీ ఫోన్ నంబర్స్కి కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెన్ ఓటీపీగా కానీ టైప్ అనేది నంబర్ మాత్రమే ఉంటుంది. అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్లో యూజర్ ఎలాంటి ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయలేరు. మీరు టైప్ చేసి చెక్ చేయొచ్చు. సో ఎలాంటి ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయడం కావదు ఆర్ ఎలాంటి క్యారెక్టర్స్ కూడా ఎంటర్ అవ్వవు. డెసిమల్ పాయింట్ ఓన్లీ బికాస్ నంబర్స్లో డెసిమల్స్ ఉంటాయి కాబట్టి పాయింట్ అనేది అలౌడ్. బట్ అదర్ దెన్ దట్ ఎలాంటి క్యారెక్టర్స్ అలౌడ్ ఉండదు. బట్ యూ కెన్ టైప్ నంబర్స్. అండ్ ఆల్సో మీరు ఇన్పుట్ టైప్ నంబర్ అని ఎప్పుడైతే ఇస్తారో ఆటోమేటిక్గా మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చేయడానికి యారోస్ కూడా ఫామ్ అవుతాయి. సో మీరు ఇక్కడ చూస్తే వాల్యూ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అవుతుంది, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. సో ఎప్పుడైతే నంబర్ ఇన్పుట్ టైప్ యాడ్ చేస్తామో బై డిఫాల్ట్ ఓన్లీ నంబర్స్ టైప్ చేయడం అవుతుంది అండ్ ఆల్సో ఈ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఫోర్త్ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్ పాస్వర్డ్. సో యూజువలీ మనం ఏదైనా వెబ్సైట్లో లాగిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆర్ మన ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు మనం టైప్ చేసే ఆ క్యారెక్టర్స్ అనేవి మనకి ఇన్పుట్ ఫీల్డ్లో కనిపించవు. అవి ఓన్లీ డాట్స్ లాగా కనిపిస్తాయి ఆర్ సర్కిల్స్ లాగా కనిపిస్తాయి. సో ఇలా కనిపించడానికి మనం ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ని యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఏమైనా క్యారెక్టర్స్ టైప్ చేస్తానో యాజ్ యూ కెన్ సీ నాకు ఇక్కడ ఓన్లీ డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి, బట్ నేను టైప్ చేస్తున్న క్యారెక్టర్స్ కనిపించట్లేదు. నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్లో అయితే నేను ఏం టైప్ చేస్తే అవి కనిపిస్తాయి, బట్ ఇన్పుట్ పాస్వర్డ్ టైప్లో మాత్రం ఓన్లీ డాట్స్ కనిపిస్తాయి. సో మోస్ట్ కామన్లీ ఇవి పాస్వర్డ్స్ అండ్ ఓటీపీస్ కోసం మనం ఈ టైప్ పాస్వర్డ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైప్ రేడియో బటన్. రేడియో బటన్ అంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి అంటే మనం రేడియో బటన్ని యూజ్ చేస్తాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఫీమేల్ ఆర్ మెయిల్. సో మనం లాగిన్ ఫామ్స్లో రిజిస్ట్రేషన్ ఫామ్స్లో ఈ ఆప్షన్స్ కూడా చూస్తాం కదా. సో జెండర్ సెలెక్ట్ చేయాలి అని. సో అలాంటి అప్పుడు మనం ఈ రేడియో బటన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ సెలెక్ట్ అవుతున్నాయి చూసారా. ఇలా కాకుండా ఓన్లీ 1 ఆప్షన్ సెలెక్ట్ అవ్వాలి అంటే దానికి డిఫరెంట్ ఫామ్ వ్యాలిడేషన్ ఉంటుంది. అది ఇంకా డీటెయిల్గా చూద్దాం తర్వాత. బట్ ఫర్ నౌ రేడియో బటన్స్ అంటే బేసికలీ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ కామన్లీ యూజ్డ్ చెక్ బాక్స్. చెక్ బాక్స్ అంటే మనం కొన్ని ఆప్షన్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి అనుకుంటే చెక్ బాక్స్ యూజ్ చేస్తాం. బేసికలీ మనం ఆ పర్టికులర్ ఆప్షన్ని చెక్ చేస్తున్నట్టు. ఇవి మోస్ట్ కామన్లీ మనం టు డూ లిస్ట్స్లో యూజ్ చేస్తాం. టాస్క్ కంప్లీట్ అయ్యాక వాటిని చెక్ చేయడానికి ఆర్
మల్టిపుల్ చాయిస్లో డిఫరెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి అంటే, మోర్ దెన్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అంటే చెక్ బాక్సెస్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ బటన్. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ బటన్ ఏదైతే ఉందో దీనికి ఎలాంటి డిఫాల్ట్ బిహేవియర్ ఉండదు. జస్ట్ ఒక ఎంటీ రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఇది క్లిక్కబుల్. అంటే మీరు ఇక్కడ చూస్తే దీని మీద హోవర్ చేసినప్పుడు దాని కలర్ చేంజ్ అవుతుంది అండ్ ఆల్సో క్లిక్ ఎఫెక్ట్ ఒకటి కనిపిస్తుంది. సో ఇది ఇన్పుట్ టైప్ బటన్. బట్ నార్మల్గా మన వెబ్ పేజెస్లో బటన్స్ యాడ్ చేయాలి అంటే మనకి బటన్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంది. సో ఇన్పుట్ టైప్ బటన్ కాకుండా డైరెక్ట్గా బటన్ అనే ఎలిమెంట్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ బటన్ అనేది వాయిడ్ ఎలిమెంట్ కాదు, ఇట్ ఈస్ అ నార్మల్ ఎలిమెంట్. అండ్ దీని మధ్యలో మనం ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తామో, ఏ కంటెంట్ అయితే యాడ్ చేస్తామో అది మనకి బటన్ మీద కనిపిస్తుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ క్లిక్ మీ. సో అది మనకి బటన్ మీద కనిపిస్తుంది. అదే ఇన్పుట్ ఫీల్డ్ టైప్ బటన్లో మనం బటన్ మీద ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే చేయాలంటే దానికి ఇంకొక యాట్రిబ్యూట్ వాల్యూ అనే యాట్రిబ్యూట్ని యాడ్ చేయాలి. ఇది యాడ్ చేస్తేనే మనకి బటన్ మీద టెక్స్ట్ కనిపిస్తుంది, లేకపోతే ఇది బటన్ అని క్లియర్గా ఎవరికి అర్థం అవ్వదు. సో క్లిక్ మీ, దేర్ యు గో. సో మనం HTMLలో బటన్స్ని క్రియేట్ చేయడానికి మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇన్పుట్ ఫీల్డ్ టైప్ బటన్ యూజ్ చేయొచ్చు, ఆర్ సింప్లీ బటన్ ఎలిమెంట్ అని కూడా యూజ్ చేయొచ్చు. సో మనం ఇన్ కేస్ ఒక ఫామ్లో బటన్స్ యాడ్ చేయాలి అంటే ఐదర్ ఈ బటన్ని మనం ఫామ్ లోపల కూడా యాడ్ చేయొచ్చు. సో అది అప్పుడు ఫామ్ ఎలిమెంట్లో ఒక బటన్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఈదర్ వే మనం ఫామ్స్లో బటన్స్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ టైప్ మనకి ఏంటి అంటే సబ్మిట్. ఇన్పుట్ టైప్ సబ్మిట్. సో ఇన్పుట్ టైప్ సబ్మిట్ అంటే అది ఆటోమేటిక్గా ఒక బటన్ క్రియేట్ చేస్తుంది. బట్ దీనికి స్పెసిఫిక్ యూజ్ ఏంటి అంటే మనం ఏదైనా ఫామ్ డేటాని ఒక సర్వర్కి పంపించడానికి కానీ లేదంటే మన దగ్గర స్టోర్ చేసుకోవడానికి కానీ యూజర్ ఆ డేటాని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా డేటా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఒకటి మనం ఏదైతే ఇన్పుట్ టైప్స్ యూజ్ చేసామో ఆ టైప్స్ లైక్ వీ డిస్కస్డ్ ఇందాక ఈమెయిల్ అంటే ఫామ్ వ్యాలిడేషన్కి యూజ్ అవుతుంది అని. సో ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తామో ఫామ్ వ్యాలిడేషన్ యాక్టివేట్ అయ్యి ఈమెయిల్ ఐడిలో కంపల్సరీగా @ అని ఉండాలి అని మనకి వార్నింగ్ చూపిస్తుంది. సో @ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే @ తర్వాత .com ఆర్ .in అనే ఎక్స్టెన్షన్ అనేది ఉండాలి. సో లెట్స్ సే gmail.com. సబ్మిట్. ఎప్పుడైతే యూజర్ డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారో ఒకటి బై డిఫాల్ట్ ఫామ్ వ్యాలిడేషన్ యాక్టివేట్ అవుతుంది @gmail.com అండ్ ఆల్సో పేజ్ ఆటోమేటిక్గా రీలోడ్ అయ్యి మీకు ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి క్లియర్ అవుతాయి. లైక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు దేర్ యు గో, ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నీ ఎంప్టీ అయ్యాయి. సో మనం ఎప్పుడైతే ఈ సబ్మిట్ బటన్కి ఒక ఫంక్షనాలిటీ యాడ్ చేస్తామో అప్పుడు ఆ యూజర్స్ ఇన్పుట్ చేసిన డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఎలాంటి స్టోరేజ్ యూజ్ చేయట్లేదు, జస్ట్ ఇన్పుట్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే పేజ్ రీలోడ్ అవుతుంది అంతే. సో ఇది సింపుల్ బటన్ అండ్ సబ్మిట్ బటన్కి ఉండే డిఫరెన్స్. సో యూజువలీ ఫామ్ లోపల మనం బటన్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఈవెన్ మనం బటన్ యూజ్ చేసినా కూడా బటన్కి టైప్ అనే యాట్రిబ్యూట్ని యాడ్ చేసి మనం సబ్మిట్ అనే టైప్ ఇవ్వచ్చు. అప్పుడు కూడా అది ఇన్పుట్ టైప్ సబ్మిట్ లానే వర్క్ అవుతుంది.
ఇంకొకటి ఇన్పుట్ ఫీల్డ్ డేట్. సో డేట్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ డేట్ టైప్ చేయడం కాకుండా ఆటోమేటిక్గా వాళ్ళకి క్యాలెండర్ వ్యూ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో నుంచి వాళ్ళు ఏదైనా డేటా ఎంటర్ చేయాలి అంటే లైక్ ఇయర్ ఆర్ మంత్ ఆర్ ఈవెన్ డే, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేయొచ్చు యూజింగ్ డేట్ ఇన్పుట్ టైప్. అంటే యూజర్ దగ్గర నుంచి మాన్యువల్లీ డేట్ ఎంటర్ చేయించుకోకుండా మాన్యువల్లీ మనం ఎప్పుడైతే యూజర్ డేట్ ఎంటర్ చేయించుకుంటామో డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎంటర్ చేస్తారు. లైక్ కొంతమంది మంత్ ఫస్ట్ ఈ డేట్ తర్వాత ఇస్తారు, కొంతమంది జస్ట్ డేట్ అండ్ మంత్ ఇస్తారు, ఇయర్ మెన్షన్ చేయరు. సో ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ని మనం వ్యాలిడేట్ చేసుకోవడం కన్నా సింప్లీ వాళ్ళకి ఇన్పుట్ టైప్ డేట్ ఎప్పుడైతే ఇస్తామో మనకి ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఆ డేట్ ఇన్పుట్ అనేది వస్తుంది. సో దాన్ని స్టోర్ చేసి వ్యాలిడేట్ చేయడం మనకి ఇంకా ఈజీ అవుతుంది. సో ఇవి మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్పుట్ టైప్స్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఉన్నాయి, లైక్ ఇన్పుట్ కలర్. సో మనకి ఒక కలర్, సో యూజర్కి కలర్ ఏదైనా స్పెసిఫిక్ కలర్ చూస్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఇస్తున్నాం ఇక్కడ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, బట్ ఇవి మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్పుట్ ఫీల్డ్స్. టెక్స్ట్, ఈమెయిల్, నంబర్, పాస్వర్డ్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, సబ్మిట్ బటన్స్ అండ్ డేట్ అండ్ కలర్, ఇవి మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్పుట్ ఫీల్డ్స్. సో మనం ప్రీవియస్ లెక్చర్లో ఒక దగ్గర డిస్కస్ చేసాం బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అని. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్. అంటే ఆ పర్టికులర్ కంటెంట్కి ఎంత స్పేస్ అవసరమో అంత స్పేసే తీసుకొని నెక్స్ట్ ఎలిమెంట్ని వాటి పక్కన అంటే హారిజాంటలీ స్టాక్ చేసుకుంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్, సో ఎప్పుడైతే నేను స్క్రీన్ విడ్త్ ఇంక్రీజ్ చేస్తున్నానో 3 ఇన్పుట్ ఫీల్డ్స్ ఒకే దగ్గర ఫిట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఫస్ట్ లైన్కి షిఫ్ట్ అయింది. బట్ వన్స్ స్క్రీన్ సైజ్ తగ్గిస్తే స్క్రీన్ సైజ్ బట్టి అవి ఆటోమేటిక్గా ర్యాప్ అవుతాయి. సో ఇవి ఇన్లైన్ ఎలిమెంట్స్ హారిజాంటల్లీ స్టాక్ అవుతాయి. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్స్లో ఎలాంటి అట్రిబ్యూట్స్ యూజ్ చేసి వాటిని కస్టమైజ్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇన్పుట్ టైప్ అట్రిబ్యూట్ అనేది చూసాం. సో యూజర్ ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఇన్పుట్ ఫీల్డ్లో ఎంటర్ చేయాలో మనం ఈ టైప్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇంకొక అట్రిబ్యూట్ ఏంటి అంటే ప్లేస్ హోల్డర్. అంటే ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ యూజర్కి ఒక హింట్ని ప్రొవైడ్ చేస్తుంది ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్లో ఆర్ టెక్స్ట్ ఏరియాలో ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్లో ఏం డేటా ఎంటర్ చేయాలి అని. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇన్పుట్ టైప్ టెక్స్ట్ యూజువలీ యూజర్ నేమ్స్కి అని అనుకున్నాం. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్లో ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని ఇస్తే ఇన్పుట్ ఫీల్డ్లో బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ లాగా ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. వన్స్ యూజర్ ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తారో ప్లేస్ హోల్డర్ అనేది క్లియర్ అయిపోతుంది. బట్ వాళ్ళకి వెబ్ పేజ్లో ఒక హింట్ ఇవ్వడానికి మనం ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ కంప్లీట్ ఈమెయిల్ ఐడి. సో ఎంటర్ యువర్ కంప్లీట్ ఈమెయిల్ ఐడి, కంప్లీట్ ఈమెయిల్, ఇది ప్లేస్ హోల్డర్. నెక్స్ట్ ఇంకొక అట్రిబ్యూట్ మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే రిక్వైర్డ్ అని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ వార్నింగ్ అనేది కనిపిస్తుంది, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని. సో మనం ఏ ఇన్పుట్ ఫీల్డ్స్కి అయితే రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేస్తామో అది యూజర్ కంపల్సరీగా ఫిల్ చేస్తేనే మనకి ఫామ్ సబ్మిట్ అవుతుంది. సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ నంబర్ అనే ఇన్పుట్ ఫీల్డ్ ఫిల్ చేయగంట ఫామ్ సబ్మిట్ అవ్వదు. అది ఈ వార్నింగ్ మెసేజ్ ఇస్తూనే ఉంటుంది, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని. దేర్ యూ గో. రిక్వైర్డ్, ఇక్కడ నంబర్ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ ట్రై చేస్తే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. సో మనం పాస్వర్డ్కి కూడా రిక్వైర్డ్ అని ఇచ్చాం. సో యూజువలీ కొన్ని వెబ్సైట్స్లో చాలామంది యూజర్ నేమ్స్ అనేవి ఆప్షనల్ పెట్టి ఈమెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ ఉంటుంది. అంటే
ఈమెయిల్ ఐడి టైప్ చేస్తేనే మనకి ఆ ఫామ్ సబ్మిట్ అవుతుంది. సో అలాంటి ప్లేస్లో మనం రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అట్రిబ్యూట్ ఆటో కంప్లీట్. ఆటో కంప్లీట్ ఆన్. ఆటో కంప్లీట్ అని ఎప్పుడైతే మనం చేస్తామో, సో బేసికలీ ఈ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఆల్రెడీ ఏదైనా డేటా ఎంటర్ చేసి ఉంటే, అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఆ ఇన్పుట్ ఫీల్డ్లో మనం పాస్ట్లో ఎప్పుడైనా ఏదైనా డేటా ఎంటర్ చేసి ఉంటే, ఆ ఇన్పుట్ ఫీల్డ్ మీద ఫోకస్ చేయగానే మీకు ఆ ప్రీవియస్ అన్నీ కనిపిస్తాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ గూగుల్లో చూస్తే దేర్ యూ గో. నేను ఒక్కొక్క లెటర్ టైప్ చేస్తున్నప్పుడు నాకు ఆటో కంప్లీట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. గూగుల్ ఆర్ జీమెయిల్, ఆల్రెడీ నేను ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేశాను. సో జీమెయిల్ ఇలాగా ఆటోమేటిక్గా మనకి డిఫరెంట్ పాస్ట్ సర్చెస్ కానీ లేకపోతే వాళ్ళ డేటాబేస్లో ఉండే ఆ పర్టికులర్ లెటర్ ఆర్ ఫ్రేజ్కి రిలేటెడ్ సజెషన్స్ కానీ మనకి కనిపిస్తాయి ఎప్పుడైతే మనం ఆటో కంప్లీట్ ఆన్ అనే అట్రిబ్యూట్ని యాడ్ చేస్తాము. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఎప్పుడైతే జీమెయిల్లో ఎవరికైనా మెయిల్ సెండ్ చేయడానికి ట్రై చేస్తామో, మనం ఒక లెటర్ టైప్ చేయగానే ఆ లెటర్తో మన కాంటాక్ట్లో ఉండే ఈమెయిల్స్ అన్నీ కూడా మనకు ఒక లిస్ట్ కనిపిస్తాయి. సో మనం ఈమెయిల్ ఐడి మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆ లిస్ట్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినవి 4 kinds ఆఫ్ అట్రిబ్యూట్స్. టైప్ అట్రిబ్యూట్, ఇన్పుట్ ఫీల్డ్లో ఎలాంటి డేటా టైప్ ఎంటర్ చేయాలో రెస్ట్రిక్ట్ చేయడానికి. ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ అంటే యూజర్కి ఆ ఇన్పుట్ ఫీల్డ్ గురించి ఒక హింట్ ప్రొవైడ్ చేయడానికి. ఆటో కంప్లీట్ అంటే యూజర్ మొత్తం డేటా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా పాస్ట్లో వాళ్ళు ఎంటర్ చేసిన డేటా సజెషన్స్ ఇవ్వడం. రిక్వైర్డ్ అంటే ఆ ఫీల్డ్ ఫిల్ చేయకుండా ఫామ్ సబ్మిట్ అవ్వకూడదు. ఈ 4 kinds ఆఫ్ అట్రిబ్యూట్స్ మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ లెక్చర్లో ఈ 4 kinds ఆఫ్ అట్రిబ్యూట్స్ మనం డిస్కస్ చేసాం. ఇంకొక మోస్ట్ కామన్లీ యూజ్డ్ అట్రిబ్యూట్ డిసేబుల్డ్. డిసేబుల్డ్ అంటే మనం ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ని యూజర్కి డిసేబుల్ చేస్తాం, అంటే యూజర్ అక్కడ ఎలాంటి ఇన్పుట్ ఎంటర్ చేయలేరు. సో ఇది అవుట్పుట్లో మనకి ఒక గ్రే ఫీల్డ్ కింద డిస్ప్లే అవుతుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇవన్నీ కూడా ఇన్పుట్ ఫీల్డ్స్, వీటిని ఫోకస్ చేసినప్పుడు మనకి ఒక డిఫరెంట్ కలర్ బార్డర్ అండ్ టైప్ చేసే ఆప్షన్ వస్తుంది. బట్ వన్స్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ని డిసేబుల్ చేస్తే మనకి దాన్ని క్లిక్ చేయడం, ఫోకస్ చేయడం అవ్వదు. సో ఇది కంప్లీట్గా ఆ గ్రే ఫీల్డ్ని, ఇది కంప్లీట్గా ఇన్పుట్ ఫీల్డ్ని డిసేబుల్ చేస్తుంది. సో యూజువలీ మనం ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో డేటా ఫిల్ చేయడానికి ట్రై చేసినప్పుడు బై డిఫాల్ట్ మన నేమ్, సో యూజువలీ మనం ఏదైనా కొన్ని ఫామ్స్లో లైక్ ప్రొఫైల్ అప్డేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ మన యూజర్ నేమ్, మన ఈమెయిల్ ఐడి అనేవి డిసేబుల్ చేసి ఉంటాయి. రిమైనింగ్ ఫీల్డ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఆర్ అప్డేట్ చేసుకోవచ్చు అని ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్లో మనం ఈ డిసేబుల్డ్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే బై డిఫాల్ట్ నేను ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి సో బై డిఫాల్ట్ నేను ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఆ ఇన్పుట్ ఫీల్డ్కి ఒక వాల్యూ ఇవ్వచ్చు. అండ్ ఇది వాళ్ళు అప్డేట్ చేయలేరు అని నేను ఇన్పుట్ ఫీల్డ్ డిసేబుల్ చేస్తున్నాను. సో ఇది డిఫాల్ట్ వాల్యూ, దీన్ని ఇంకా యూజర్ ఎడిట్ ఆర్ అప్డేట్ చేయలేరు. సో అందుకు మనం డిసేబుల్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సో డిసేబుల్డ్ ప్లేస్లో మనకి రీడ్ ఓన్లీ అని కూడా ఒక అట్రిబ్యూట్ ఉంది. రీడ్ ఓన్లీ చేసినప్పుడు మనం ఇన్పుట్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోకస్ అయితే అవుతుంది, బట్ మనం అక్కడ ఎలాంటి డేటా ఎంటర్ చేయలేం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ డేటా ఎంటర్ చేయడం అవుతుంది, బట్ ఈమెయిల్ ఇన్పుట్ ఫీల్డ్కి మనం రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ యాడ్ చేసాం. సో ఇక్కడ డేటా ఎంటర్ చేసినప్పుడు మనకి డేటా ఎంటర్ అవ్వదు. సో ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఓన్లీ రీడ్ ఓన్లీ.
ఇట్స్ నాట్ ఎడిటబుల్ అని చెప్తున్నాం. సో ఇక్కడ కూడా వాల్యూ యాడ్ చేస్తే ఏబీసీ. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్లో abc@gmail.com అని ఇస్తే, సో బై డిఫాల్ట్ ఇక్కడ వాళ్ళకి అది కనిపిస్తుంది. వాళ్ళు ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేయొచ్చు, బట్ వాళ్ళు దీన్ని ఎడిట్ ఆర్ అప్డేట్ చేయడం అవ్వదు. ఇట్స్ అ రీడ్ ఓన్లీ ఇన్పుట్ ఫీల్డ్. వేరాజ్ డిసేబుల్డ్ అంటే కంప్లీట్గా గ్రే ఏరియా కింద చూపిస్తుంది, అది అసలు సెలెక్ట్ కూడా చేయలేరు వాళ్ళ డేటాని. సో ఇది డిసేబుల్డ్ అండ్ రీడ్ ఓన్లీకి డిఫరెన్స్. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన అట్రిబ్యూట్స్ టైప్, ప్లేస్ హోల్డర్, ఆటో కంప్లీట్, రీడ్ ఓన్లీ, డిసేబుల్డ్ అండ్ వాల్యూ అట్రిబ్యూట్స్. వాల్యూ అట్రిబ్యూట్ అనేది బై డిఫాల్ట్ ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఏ వాల్యూ కనిపించాలో అది. సో ప్లేస్ హోల్డర్కి వాల్యూకి డిఫరెన్స్ ఏంటంటే, ప్లేస్ హోల్డర్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక హింట్ కింద కనిపిస్తుంది, బట్ వాల్యూ అట్రిబ్యూట్ ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఒక డేటాని ప్రొవైడ్ చేస్తుంది. సో అది యూజర్ దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసి వాళ్ళు దాన్ని అప్డేట్ చేయొచ్చు. వెరాస్ ప్లేస్ హోల్డర్ అనేది జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ హింట్ అంతే. వాల్యూ అంటే బై డిఫాల్ట్ అక్కడ ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం HTMLలో ఒక ఫామ్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఏంటి అండ్ అవి కస్టమైజ్ చేయడానికి ఏ అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చో డిస్కస్ చేసాం. నెక్స్ట్ లెక్చర్లో దీనికి కంటిన్యూషన్ టెక్స్ట్ ఏరియా అనే ఎలిమెంట్, అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఆఫ్ టెక్స్ట్ యాడ్ చేయడానికి, లైక్ ఇది సింగిల్ లైన్ ఇన్పుట్ ఫీల్డ్, బట్ మల్టిపుల్ లైన్స్ యాడ్ చేయాలి అంటే టెక్స్ట్ ఏరియాని ఎలా క్రియేట్ చేయాలి, ఈ ఇన్పుట్ ఫీల్డ్స్కి లేబుల్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ వీటిని ఎలా గ్రూప్ చేయొచ్చు అండ్ ఫామ్ సబ్మిషన్ గురించి డిస్కస్ చేద్దాం.